తల్లిదండ్రులైనటువంటి వారి పట్ల నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా, బాధ్యతాయుతంగా లేకపోవటం కూడా శాపమే అన్నాడు దేవుడు. 10 ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని ప్రభువైన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చిన్నప్పుడు నీ చేయి పట్టుకొని వారు నడిచారు, ముసలి వాళ్ళు అయినప్పుడు వారి చెయ్యి నువ్వు పట్టుకొని నడిపించాలి. పసిబిడ్డలుగాను చిన్న బిడ్డలుగా 2-3 సంవత్సరాల లోపల నువ్వు టాయిలెట్ పోసినా వాళ్ళు ఆ తడిచిన బట్టల్ని అసహించుకోకుండా వాళ్ళు ఉతికారు. మీ తల్లిదండ్రులు ఆ పెద్ద వయసు వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళు కూడా తడపొచ్చు వారు వేసుకున్న వస్త్రాలని, అప్పుడు అసహించుకోకూడదు, వాసన వస్తుంది అనకూడదు, చిచ్చిచి అనకూడదు, ముసలోళ్ళని తీసుకెళ్లిపోండి అనకూడదు. కూతురేమో కొడుకులు చూడాలి మీరే తీసుకెళ్ళండి అని, లేదా కొడుకులేమో నువ్వే పెట్టుకో అక్క అని, ఇలా వాదనలు పెట్టుకోకూడదు. తల్లిదండ్రుల విషయంలో వాళ్లే చూడాలి మేము చూడడం అనే ఒక నిర్లక్ష్యం ఎందుకు? మీ ఇద్దరికి తల్లిదండ్రులే కదా. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించు. ఒకవేళ నీ తల్లిని నీ తండ్రిని నువ్వు బాధ్యతారహితంగా వదిలివేస్తే కారు చీకట్లో నీ దీపం ఆరిపోతుందని ప్రభువైన దేవుడు అన్నాడు. అలాంటి పరిస్థితి ఎవరు కొని తెచ్చుకోకూడదు, కానీ మన బాధ్యతను మనం విస్మరించకుండా చూడాలి.